వెల్కమ్ టు కేవీ న్యూస్. సోమవారం గుండ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీలోని ట్రైడెంట్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ధరణి పోర్టల్లో ఆస్తి వివరాల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులపై హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు TSNPB తెలంగాణ స్టేట్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ బుక్ యాప్లో ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను TSNPBలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదార పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఆస్తి వివరాల నమోదు విషయంలో తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ షాన్సన్, గుండ్లపోచమ్మపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ సరస్వతి మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉప సంచాలకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గారిచే జారీ చేయడమైనది.